కోట్ల రూపాయల వసతి దీవెన ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉండిపోయే విద్యార్థులకు విద్యా సంవత్సరం పూర్తయిపోయిన దశకొస్తున్న దాదాపు ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కోర్సులు పూర్తి చేసుకున్నప్పటికీ ఇంతవరకు కూడా బకాయిలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన రిలీజ్ చేయలేదు. యుగకాలంలో ఇచ్చినటువంటి హామీ జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపు చేయాలా ఈ కార్యాచరణ రూపొందించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నారా లోకేష్ గారు యుగలంలో హామీలు ఇచ్చారు. కనీసం తను తలిచే పద్ధతి కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే దాదాపుగా పట్టణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో చాలా మంది డిగ్రీ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. దాదాపుగా 9,50,000 మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 10 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో కూడుకున్న వాళ్ళందరూ వీళ్ళందరికీ న్యాయం చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలం చెందింది. అలాగే ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన విద్యారంగ సంస్థలు వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, పేర్లు మార్చినప్పటికీ కనీసం రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చెదరగొట్టడానికి, విద్యార్థులు న్యాయం చేసే దిశగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడానికి ఈ నెల 30వ తారీఖున విజయవాడ నగరం నందు ఫీజు పోరు దీక్ష పేరుతో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు కలిపి వచ్చినటువంటి ప్రతి సంఘాలను కలుపుకొని దీక్ష చేపడతా ఉన్నాం. దీన్ని జయప్రదం చేయాలి. ఏదైతే నష్టపోయిన విద్యార్థులందరూ కూడా తరలి వచ్చి దీక్షను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. నా పేరు నాగభూషణం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి.